ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండుటెండలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఎండ తీవ్రత ఉండడంతో జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పగటి ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా రోజుకి పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఎండల ప్రభావం అయితే ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు ఉక్కపోతతో నడినెత్తిన ఎండ అయితే తీవ్ర స్థాయిలో ప్రజల్ని అనేక రుగ్మతలకు గురి చేస్తున్న పరిస్థితి. రెక్కాడితే గాడిని డొక్కాడని ఆ బ్రతుకుల్లో సగటు జీవులందరూ కూడా రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి. కానీ ఎండలకు భయపడుతూ కూడా పనులు చేయాల్సి వస్తుంది. మరోవైపు వడగాల్పులు, వడదెబ్బలకు కూడా గురవుతూ అనారోగ్యాలకు పాలవుతున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణకు సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్టు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం 40 డిగ్రీలు మించి కూడా రికార్డు అవుతుంది. పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒకవైపు ఉద్యోగాలకు వెళ్ళేవారు, ఉపాధి పనుల మీద బయటికి వెళ్ళేటువంటి వారు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కోసం వెళ్ళేటువంటి సామాన్య రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేటువంటి సామాన్య వ్యాపారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లెగిసిన దగ్గర నుంచి బయటికి వెళ్ళకపోతే బతుకు సాగనేటువంటి బడుగు జీవులందరూ కూడా ఎండల్లో పడి బయటికి తిరగాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. ఉపాధి కోసం బయటికి వెళ్లాల్సిన నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే ఈ ఎండల తీవ్రత కూడా గతంతో కంటే కూడా ఎక్కువగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతుండటంతో నెత్తిన టోపీ, రుమాళ్ళు, గొడుగులు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అయితే చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళి రావడం కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అది కాస్త 45 డిగ్రీలుగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ మార్చిలో ఏప్రిల్ మొదటి వారంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే ఇంకా రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిక చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా 11 గంటల తర్వాత బయట ఉండొద్దని చెప్పినప్పటికీ కూడా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి ఉంటుంది. ఉద్యోగాలకి, ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళతో పాటు పాఠశాలలకు దేబెట్టేటువంటి తల్లిదండ్రులు, పిల్లలు దేబెట్టే తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగాలు, కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా షిఫ్ట్ల వైజ్ కూడా రావాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఉండేటువంటి సమయం ఉద్యోగం చేసుకొని 2 గంటలకు మండుటెండలో ఇళ్ళకి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో శరీరానికి అధిక ఉష్ణోగ్రత తగిలి వీళ్ళందరూ కూడా వడదెబ్బకు గురవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒకవైపు వైద్యాధికారులు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బకి గురి కాకుండా పూర్తిగా రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా నెత్తిన టోపీ, అదేవిధంగా రుమాలు కానీ ఏదైనా వేసుకొని బయటకు వెళ్ళాలి. దాంతోపాటు ఏదైనా ఎండలోకి వెళ్ళే సమయంలో చేతిలో వాటర్ బాటిల్ ఉండాలి, అదేవిధంగా గొడుగు ఉండాలి, కనీసం రుమాలు ఉండాలి, వదిలి దుస్తులు వేసుకోవాలి. ఎండకి చెమట పట్టేటప్పుడు టైట్గా ఉండే దుస్తులు ధరించొద్దు అని చెప్పి ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది మరికొన్ని నెలలు కూడా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇంకా ఒంటిపూట బడులు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో పిల్లలకి సెలవులు కూడా ఇవ్వలేదు. ఈ సెలవులు ఇవ్వని నేపథ్యంలోనే పిల్లలు కూడా ఎండల్లో పడి స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు వార్షిక పరీక్షలు కూడా ఈరాంతపు వార్షిక పరీక్షలు కూడా జరుగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలకైతే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రక్షణ తీసుకుంటే తప్పితే ఈ ఎండల బారిన వచ్చేటువంటి రుగ్మతల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. తాగునీటి సమస్య కూడా ఏర్పడుతుంది. గాలిలో తేమ కూడా తగ్గిపోవడంతో పొడిగాలులు, వడగాలులు ఎక్కువగా తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్న నేపథ్యంలో ప్రజలు వాళ్ళుగా రక్షణ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి
ఇతర రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఎండలో తిరగొద్దని కూడా చెప్తున్నారు. ఇక షుగర్ ఉండే వాళ్ళైతే దగ్గర కనీసం చాక్లెట్ బిస్కెట్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి, వాటర్ బాటిల్ తప్పనిసరిగా పట్టుకోవాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలైతే నిత్యం కూడా ఈ ఎండలతో నరకాన్ని చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన బ్రతుకులు ఎక్కువగా ఉన్నటువంటి వలస జీవులు ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు జీవన పోరాటం కోసం ఎండతో పోరాటం చేయక తప్పని పరిస్థితి. ఇది మరికొద్ది రోజులు కూడా ఇలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం వస్తుంది, వాతావరణంలో మార్పు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ కూడా తెలియజేస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు అయితే ఆ సూచనలు కనిపించలేదు. ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. నడినెత్తిన ఎండ అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.